వాళ్ళ నువ్వు ఆడ పోయినాక దిగి పారిపోతే నాకు అవసరం లేదు. అర్థం చేసుకో. ఇప్పుడు నా కొడుకు నాకు కావాలి. ఇప్పుడు నీకు ఒక ఇంజక్షన్ ఇస్తాను సార్. నాకు సార్ ఏ సార్ అది ఏ వద్దు సార్. యాడికనా? కోడుమూరు 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 ఎక్కు. కోడుమూరు కోడుమూరు చిన్నగానా కష్టపడి సంపాదించుకునేది. ఓకే గ్లాస్ కింద రెడీ ఈడేసింది కదా. ఏసీ వద్దు. ఏసీ వద్దా? పని చేయ కాదు. ఇది రూమ్ టెంపరేచర్ బట్టి దానికి ఆటోమేటిక్ గా వచ్చేది అది. సీట్ బెల్ట్ వేసుకో. మోగడం స్టార్ట్ చేశాడు. కింద పెట్టది. అట కాదు, మోగుతూనే ఉంది చూడు. నా లెక్క వేసుకో. నీ లొకేషన్ రెడీ కాదు. రెడ్డి కాదు, అపాశం నా పేరు. రెడ్డి కాదు, అపాశం నా పేరు. రాంగ్ చేసినావనే మొత్తుకుంటుంది అది. మెడకేసి చుట్టూ వస్తలేదా? వస్తలేదా? గుంజు ఏం పేరానా? గణేష్ రెడ్డి. గణేష రెడ్డి కాదు, రెడ్డి కాదు, అపాశం నా పేరు. ఏం చేస్తుంటావనా? ఇంకే పిల్లలు పని పోతాను. అపాశం అంటే భాష అని అంటావు. శ్యామ్ కుమార్ అందరు అపాశం అంటారు ముద్దుగా. శ్యామ్ కుమారా? ఇంకేమన్నా పెళ్ళైందా? మంచిది. బండల పని, పాలిష్ పని? ఓకే ఓకే ఓకే. ఫోన్ వచ్చింది. ఫోన్. హలో అపాశం. ఎవరండి? ఎవరు మాట్లాడుతున్నది? ఎవరు? అవును అపాశం. అపాశం కుమారు అపాశం అంటారు. నా కొడుకు ట్యూషన్ పోయినాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏ ఎవరు నువ్వు? ఏం తమాషా చేస్తున్నావా? ఎవరు నువ్వు? రే 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 నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నిజం చెప్పురా రే, నిజం చెప్పురా, నిజం చెప్పురా. ట్యూషన్ కదా, 4 గంటలకు ట్యూషన్ పోయినాడు రా. కిడ్నాప్ చేసిన రే. ఎక్కడరా రే? ఎక్కడున్నావు రా రే? నాకు ఒక మనిషి కావాలి. ఒక మనిషిని కావాలా? నాకు ఒక మనిషిని కావాలి. నాకు ఒక మనిషిని అప్పగించి నీ కొడుకుని తీసుకోపో. ఎక్కడికి రావాలరా? టోల్ గేట్ కాడికి వచ్చేయి. టోల్ గేట్ దగ్గర ఉన్నారా మీరు? నన్ను టోల్ గేట్ కాడికి వచ్చేరా. సరే 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 ఫోన్లు చేసావంటే నీ కొడుకు నీకు దక్కడు. సరే 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 రా, వస్తున్నా. వస్తున్నాలే. నాకు ఒక మనిషి కావాలి. సరే సరే వస్తున్నా. కట్ వస్తున్నా. సార్ అన్నా, వాళ్ళు ఎవరో నా కొడుకుని కిడ్నాప్ చేస్తారంటన్నా. ఆ మనిషి కావాలంటున్నారు. ఇప్పుడు మనం వెళ్దాం. ఓకే
అప్పుడు వాళ్ళ కోసం ఇప్పుడు నా కొడుకు కోసం నువ్వు త్యాగం చేయాల్సి వస్తుంది అన్న. ఓకే, వాళ్ళు కిడ్నాప్ చేసినారంట. मस्त शेड्स होणार नीला अप्पा कमला सर ఇందాక నా ట్యూషన్ కాడ దింపేసి వస్తున్నాను, ఇప్పుడు ఇట్లా జరిగిందా? నువ్వు వెళ్ళనా సరేనా? టోల్ గేట్ కాడ ఉన్నారంట వాళ్ళు, నన్ను టోల్ గేట్ దగ్గర. అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు, ఓకేనా? నాకేదో నువ్వు అన్న సాయం చేయనికన్నా వచ్చినట్టున్నావు. ఇట్లా కిడ్నాప్ చేసినారన్న వాళ్ళు. ట్యూషన్ పోయిన పిల్లలకు కూడా చూడన్నా ఎట్లా చేసినారో. సరే, ఇప్పుడు వాళ్ళని నీకు అప్పగించి చేస్తాను. వాళ్ళకి ఏమన్నా కావాలంటే తర్వాత మాట్లాడదాం, సరేనా? నువ్వు ఒక నెల రోజు వాళ్ళకి ఎట్లా అడుగుతారో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండు, సరేనా? మా పాపం ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు వాళ్ళు కిడ్నాప్ చేసినారు అన్నారు కదా, ఇప్పుడు మీ పాప మీ ఇంట్లోనే ఉంది కదా, మా చిన్న పిల్లలు. మళ్ళీ నా కొడుకు నా దగ్గర లేడు కదన్నా. ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఎట్లానో, వాళ్ళు నీకు ఏమని తీసుకుంటారో, ఈ కిడ్నీ తీసుకుంటారో తెలియదు. లేదు, ఇప్పుడు వాళ్ళు కిడ్నాప్ చేసినారు కదా. ఇప్పుడు ప్లీజ్ అని అర్థం చేసుకో. ఏం కాదనా? ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు అవు ఇప్పుడు వాళ్ళకి డబ్బులు నిన్ను పెట్టి వాళ్ళకి ఏమైనా డబ్బులు కావాలన్నా కూడా ఇచ్చేద్దాంలే. ఇందాక ఓకే అన్నావు, అర్థం చేసుకో. కాదనా, నేను చాలా స్మగ్లింగ్లు చాలా ఇవి చేసినాను నేను. దాని వల్ల వాళ్ళు నా కొడుకుని కిడ్నాప్ చేసినారేమో మళ్ళీ. అయితే అర్థం చేసుకో. ఫోన్ ఇటువైపు ఉన్నారా అటువైపు? హలో, కాదు, ఇప్పుడు ఆ మనిషిని మీరేం చెయ్యరు కదా. ఇప్పుడు ఆ మనిషి భయపడుతున్నాడు. ఇప్పుడు ఆ మనిషిని మిమ్మల్ని అయితే అప్పగిస్తాను. కిడ్నీలు కళ్ళు అవేం తీసుకోవద్దండి. ఆ మనిషికి ఏమన్నా డబ్బులు కావాలంటే కూడా ఇస్తాను. ఇప్పుడు నేను చేసినాను, నేను స్మగ్లింగ్లు దొంగతనాలు చేసినాను, కానీ ఇట్లా కన్ను కిడ్నీలు అయితే తీసుకోలేదురా. ఏం పేరు అన్న నీ పేరు? గణేష్ అంట అన్న. ఇప్పుడు అన్నం తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు ఆయన అయితే మీరేం చెయ్యరు కదా. సరే సరే రా, ఆడికి వచ్చినాక మాట్లాడదాం. వస్తున్నాను, ఆగు. ఎవరికైనా ఫోన్ చేసావంటే నిర్దోషంగా ఉండు. సరే సరేలే, ఓకే 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 నాన్న. ఇప్పుడు వాళ్ళు అట్లా అంటారు, కానీ నేను బాధ్యత. నువ్వు వాళ్ళ దగ్గర అయితే ఉండు, సరేనా? నాకు పొద్దు కోసం నాకు కొడుకు బర్త్డే ఉంది. కూతురు అంటే కొడుకు అంటే ఇప్పుడు అర్థం చేసుకో. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఇప్పుడు ఎట్లా సిచ్యువేషన్ లో ఎట్లా బయటపడాలా? ఇప్పుడు ఎట్లా బయటపడేది? ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లయింది? వాళ్ళు కిడ్నాప్ చేసినారు అంటున్నారు. ఎక్కడ సార్? ఇక్కడ ఇక్కడ నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళ ప్లేసులు మమ్మల్ని ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఓకే సార్, నీకు నేను దండం పెడతా. లేదు, నాకు ఇప్పుడు ఎవరైనా ఏమైనా పర్లేదు. నా కొడుకు నాకు కావాలా, నువ్వు వాళ్ళని దింపేస్తాను. నాకు సంబంధం లేదు. నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత నాకు ఇప్పుడు అవసరం కూడా లేదు. నువ్వైతే వాళ్ళ దగ్గరకు అప్పగిచ్చేసి నా కొడుకునైతే నేను తెచ్చేసుకుంటా. నా కోసమనే నువ్వు అది పని చేయి చాలు, సర్రా? ఒకరి ప్రాణాలు తీసుకుని నాకు ఏం తెలుసా? ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? వాళ్ళు ఏం కిడ్నాపర్ అంట. ఇప్పుడు ఇంతకు ముందు స్మగ్లింగ్ నాకు ఇక్కడ అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు టోల్ గేట్ దగ్గర కదా రమ్మనేది. నన్ను టోల్ గేట్ అంటే మరి ఇప్పుడు తిరిగి ఈ టోల్ గేట్ అని చెప్పినాడు కదా. సరే, ఇప్పుడు నీకు ఒక ఇంజక్షన్ వేస్తాను, నువ్వు కళ్ళు మూసుకో. ఇంజక్షన్
ఇంజక్షన్ వేస్తాను. వద్దు సార్ ఇంజక్షన్ ఆగు. సార్ నాకు అట్లా అది ఎందుకు సార్ ఇంజక్షన్ నాకు అర్థం ఇప్పుడు కాదు. వాళ్ళు నువ్వు ఆడ పోయినాక దిగి పారిపోతే నా పరిపోండి సార్, నాకు అవసరం లేదు ఇప్పుడు. నాకు ఇంజక్షన్ చేసిన సార్ నాకు ఇట్లా అర్థం చేసుకో ఇప్పుడు. అర్థం చేసుకో సార్. ఈ టోల్ గేట్ కదా వాళ్ళు నన్నూరు కదా నింది మరి యా టోల్ గేటు నన్నూరు కోల్గేట్ అంటే నన్నూరు కోల్గేట్ అంటే నువ్వు ఎదురుకు వస్తున్నావు నాకు అర్థం కాదు. అసలు సరే, గర్ర గర్ర తిప్పుతున్నావు ఎట్లా నాకు అర్థం కాదు సార్. నువ్వు ఇప్పుడు సిచ్యువేషన్ ఏం చేయమంటావు? వాళ్ళు కిడ్నాప్ చేసినారు, వాళ్ళ నుంచి తప్పించుకోవాలి కదా. ఇప్పుడు ఇంజక్షన్ వేస్తాను నా, ప్లీజ్ అర్థం చేసుకో. నా అర్థం ఇంజక్షన్ చేసుకో. వద్దు సార్ నాకు. కాదు ఇప్పుడు వాళ్ళు దిగేటప్పుడు నువ్వు దిగి పారిపోతే అయ్యా దిగిపోయింది సార్. ఊరికే సార్ అర్థం చేసుకో నాన్న. మీకు నీకు అర్థం లేదు సార్. నాకు ఏం చేస్తావు ఇప్పుడు? ఏమైనా చేసుకో సార్, ఇష్టం నాకు తెలుసు సార్. సరే ఇంజక్షన్ ఏం చేస్తారు ఇంజక్షన్ నువ్వు నాకు అర్థం ఏమన్నా చేసుకోండి. ఏంది నాకు అర్థం కాదు నాకు. ఏంది నాకు అర్థం కాదు నాకు. నువ్వు అసలు నాకు భయం వేస్తుంది సార్. నాకు భయం వేస్తుంది సార్ నాకు. సార్ సార్ నీకు ఆగు ఆగు ఏ సార్ నువ్వు మొత్తం సార్ సార్ ఏంటి సార్? ఆగు నా మాటను. లే సార్ నువ్వు ఏ సార్ ఇప్పుడు ఒక ఇంజక్షన్ వేస్తాను నా మాటను. ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలా? నేను కాదు సార్. అది నాకు సంబంధం లేదు, నువ్వు ఏమన్నా అయిపో, నాకు సంబంధం లేదు. ఇప్పుడు నా కొడుకు నాకు కావాలా? లేదు సార్ నాకు అడుగుతుంది సార్. నాకు ఏంది సార్? ఇప్పుడు ఏం చేసేయాలి సిచ్యువేషన్ అది? చెయ్యి పైకి. సార్ ఏం సార్ నువ్వు? చెయ్యి పైకి. సార్ ఏం సార్ నువ్వు? ఇప్పుడు నా కొడుకుని ఎట్లా తప్పించుకోవాలా? ఏ సార్ సార్ నాకు తెలియదు, సంబంధం లేదు. భయం వేస్తుంది సార్. నువ్వు ఇప్పుడు నా కొడుకుని ఎట్లా తప్పించుకోవాలి? ఇప్పుడు నువ్వు పారిపోతే దిగి ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలి? నేను ఏం సార్ అసలు ఇట్లా రాంగ్ నాకు తెలియదు. ఇప్పుడు నా కొడుకు నాకు కావాలా? నువ్వు జరుగు సార్. అసలు అట్లా అది. నాకు కొడుకు నాకు సార్ నాకు కొడుకు ప్రామిస్. నీ కొడుకు నీకేమైతే నాకే సంబంధము. అంటే మీ వేరే ఏమన్నా గాని నా కొడుకు నాకు కావాలి. ఇప్పుడు నీకు ఒక ఇంజక్షన్ ఇస్తాను సార్. అట్లా ఆడవద్దు సార్. నాకు భయం మళ్ళీ- సార్. నాకు వద్దు సార్. ఆడు సార్ 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 ఏ సార్ అది ఏ వద్దు సార్. వద్దు సార్. నిజం చెప్తున్నా, నాకు ఇప్పుడు నువ్వు ఏమైనా పర్వాలేదు, నా కొడుకు నాకు కావాలా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పు? ఏం చేయాలి సార్? ఏం కావాలా? అంతే ఇంకా తప్పదు. ఇంకా ఏం చేస్తావు చెప్పు? ఎట్లా సార్ దీనికి? ఒక మంచి చచ్చిపోతే నీకు మంచి మేలు బాగుతావా సార్? నాకు ఇప్పుడు నా కొడుకు పోతే ఎవరు సార్? నా కొడుకు పోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేంత వరకు ఆగరు. ఏం చేస్తారో ఏం చౌరసాలు ఇస్తావా? ఏమని ఇస్తావు? కంప్లైంట్ ఏమని ఇస్తావు? కిడ్నాప్ చేశారని లేదు సార్. వాళ్ళు చెప్పే లోపల నా కొడుకుని ఏమని చేస్తే వాళ్ళకి పోతే నా ప్రాణం తప్ప. వాళ్ళకి పోతే నా ప్రాణం తప్ప. అందుకే ఇప్పుడు ఇంజక్షన్ వేసుకోంటారా? సార్ నువ్వు ఏం సార్ అర్థం చేసుకోంటారా? ఇప్పుడు ఎట్లా సిచ్యువేషన్ సార్? నాకు అసలు టెన్షన్ పెట్టినావు సార్. నాకు అవు మళ్ళీ ఇప్పుడు కొడుకు పోతే ఎవడు కాపాడేది? టెన్షన్ పెట్టింది సార్. నువ్వు మళ్ళీ ఎవడు కాపాడేది? మంచిగా నాకు అసలు టెన్షన్ వేసి నాకు పని చేసేవాళ్ళు బతుకోలేను సార్. మా ఊట్లో సార్ ఏం సార్ అసలు ఇంజక్షన్ నాకు అసలు అర్థం కాదు. నువ్వు తప్పించుకొని పారిపోకుండా ఇప్పుడు నిన్ను పండబెట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఇట్లా వాళ్ళు ఏం చేస్తారో నాకేం సంబంధం? ఏమన్నా చేసుకుంటారు వాళ్ళు. సార్ నిజం చెప్పు. నాకు సార్ అట్లా ఏం చెప్పి సార్? నాకు అసలు టెన్షన్ ఇప్పుడు ఏం చేద్దాం? ఆ పోలీస్ స్టేషన్ సార్. అప్పుడు నా కొడుకుని వాళ్ళు చెప్తారు కదా, ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు సార్. వాళ్ళు చెప్పా కదా ఎవరిని కంప్లైంట్ నీ చెప్తా సార్. ఏమని చెప్తావు? ఏం కాదు నేను చెప్తా కంప్లైంట్ చేస్తా. వాళ్ళు ఏమన్నాడు? నీ కొడుకు నీకు దక్కడు అన్నాడు కదా. నీ కొడుకు ఏమైనా జరిగితే నేను అబ్బాయి. నువ్వు పోయి నాకు ఇంకేం చేస్తావు? యాలే సార్. లేదు నాకు సంబంధం లేదు. కంప్లైంట్ ఇస్తా సార్. కంప్లైంట్ ఇస్తావా? ఏమని కంప్లైంట్ ఇస్తావు? నాకు సంబంధం లేదు. ఏం సార్ నాకు అసలు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు నాకు దొరికినావు, ఇంకా అయిపోయా. ఏం సార్ వాళ్ళు ఎవరు ఫాలో అవుతున్నారు ఇప్పుడు. ఏం సార్ నువ్వు అసలు నాకు అర్థం కాదు. ఏంటి ఇప్పుడు నవ్వుతా? నవ్వే పరిస్థితి ఇప్పుడు సార్. నాకు టెన్షన్ పెట్టినా సార్. నాకు టెన్షన్ లో నవ్వే పరిస్థితి ఇది ఇప్పుడు. మీడియా వాళ్ళ నాకు అర్థమైంది. ఎవరు మీరు అసలు మీడియా? నాకు అసలు మీకు కంపెనీ పెడతా. నాకు పొద్దు నుంచి అన్నం తినలేదు, ఏం తినలేను. ఏం మీడియా? అసలు వాంతుకు వస్తుంది. సరే ఏం మీడియా? ఏసీ బంద్ చేశాను. నాకు అసలు వాంతుకు వస్తుంది. నాకు సరే ఏం మీడియా? అగా మీడియా వాళ్ళు కాదు. ఇది కంపం యాడుంది మీడియా? వస్తుంది సార్. యాడుంది మీడియా? రేడియో మీడియా పెట్టినా పడా. యాడుంది రేడియో? యాడుంది? ఏ సార్ అసలు యాడుంది రేడియో? యాడుంది రేడియో?
చూసా మధ్యలో ఎక్కించుకున్నా సార్ గర్ర తిప్పుతున్నావు గర్ర తిప్పుతున్నాను. సరే ఇప్పుడు నువ్వు దిగిపోవాలనుకుంటున్నావా? ఈడే ఇక్కడ దింపి ఎక్కడ పోలే కోడుమూరు పోలే. కోడిముందు కాదు, నువ్వు ఎక్కడైనా పోవాలంటే అక్కడ పాస్పోర్ట్ ఉంది, పాస్పోర్ట్ చెప్పు. ఆడ పాస్పోర్ట్ చెప్పు, అక్కడ పాస్పోర్ట్ అని చెప్పు. ఆ మైక్ ఉంది కదా ఆ మైకు, పాస్పోర్ట్ నన్ను దింపేయండి అని అడుగు. ఎందుకు ఎట్లా చెప్పాలి? దింపేస్తుంది నిన్ను. పాస్పోర్ట్ నన్ను దింపేయండి. నాకు ఈ సిచ్యువేషన్ లో నాకేం సంబంధం లేదు. నేను అమాయకుణ్ణి, దయచేసి నన్ను దింపేయండి. నాకు ఎవరు లేరు. నా కొడుకు ఈయన కొడుకుకి నాకేం ఎటువంటి సంబంధం లేదు. అన్ని పదాలు నాకు అర్థం కాదు. సో బ్యూటిఫుల్ అని చెప్పు. నాకు వద్దు సార్ డాడీ, ఒక్క మాట చెప్పు. సో బ్యూటిఫుల్. మీడియా అనేది నాకు సార్ మీడియా యాడుంది? మీడియా పొద్దు పోతా సార్ నాకు. సరే కానీ మీడియా యాడుంది? పల్లెటూరు యాడుంది? మీడియా యాడుంది? నాకు తెలిసిలే ఇట్లా చూసుకుంటే యాడుంది? కెమెరా యాడుంది? నాకేం తెలుసు కెమెరా పెట్టుకున్నావు. చూడు బాగా చూడు. సార్ నాకే తెలుసు అండి. కాదు, నువ్వు మధ్యలో ఎందుకు నవ్వుతున్నావు? ఎవరికి? నువ్వు. నాకు ఏం సార్ మాటలు నాకు పొద్దు సార్. సరే అని కెమెరా యాడుందో కనిపెట్టలేదా? నీకు కనిపెట్టలే. బాగా చూడు. కనిపెట్టలేదు సార్ నాకు. బాగా చూడు. బాగా చూస్తున్నావు. చూడు మనకే పెట్టుకున్నావు. నీకే తెలుసు. ఏంది నాకు ఎప్పుడే అర్థమైందిలే. ఎప్పుడు అర్థమైంది? అన్న గర్ర తిప్పినప్పుడే నాకు అప్పుడే అర్థమైంది. అవునా? చివరి సగడు ఎక్కించినప్పుడే అర్థమైంది నాకు. ఏమని? కాను ఇంకేమో అంతా అయిపోయినామా చేసినావా డైరెక్ట్ ఏమైనా కూడముళ్ళు ఏమైనా పని పోతున్నా అనుకున్నా. నేను ఇదే మీడియా కాదు, ఇది స్క్రీన్. ఇది మరి మీడియా స్క్రీన్ పెట్టినా స్క్రీన్ అది ఉంటే బయటనే. అరే ఇది చెప్పు. అరే నీ కొడుకు ఆయన కొడుకుని ఏమైనా చేస్తే నిన్ను వల్ల కొడతా అని చెప్పి. ఎందుకు సార్ అంత రాంగ్ మాట? హలో సార్ నేను మాట్లాడరా? రాంగ్ మాట్లాడలేను. హలో, ఈ మంచితో మాట్లాడు. ఈ మంచి రానంటున్నాడు. మాట్లాడు. ఏమైనా చేసుకోండి సార్, కంప్లైంట్ ఇస్తాను. లా మంచి కొడుకు చేస్తే కంప్లైంట్ ఇస్తాను సార్. మీ కంప్లైంట్ ఇస్తాంలే, నువ్వేనా చూసుకో సార్. గ్లాస్ పట్టుకోసం లేదు సార్. ఎక్కడ ఉన్నావు చెప్పా. నువ్వు ఫస్ట్ ఎక్కడ ఉన్నావు చెప్పు సార్. అడ్రస్ చెప్పు. మరి ఎక్కడ చెప్పాలి? మేము అడ్రస్ మేము వచ్చేది సార్. నీకు ఫాలో అయ్యేది మిమ్మల్ని మేము రానికి. మరి ఎక్కడ రాలే సార్ మేము? ముఖం కడుక్కున్నావా? నిద్రలో ఉన్నావా? అడుగు. నిద్రమో ఎప్పుడు లేచినావా? మావాడే. హలో సార్, ముఖం కడుక్కున్నావా? నువ్వు పొద్దున్న లేచి మగం కడుకున్నావా లేదు సార్? సార్ అర్థం చూసుకోరా సార్ మీ ఫేస్ ఒకసారి. ఎవరు లేరులే. ఫోన్ ఎవరు చేసినా సార్ మేము తగ్గి అప్పసాం గిప్పసాం ఎవరు లేరు సార్. ఇక్కడ ఎవరు చేసాను ఫోను? నా పేరు గణేష్ సార్. గణేష్. గద్దలకొండ గణేష్. హలో, వినాయక చవితి ఇప్పుడు వస్తుంది కదా సార్. కోటకొండ కోటకొండ వ్యాక్సినేషన్ చూసినావా సార్? కప్పట్ల కోటకొండ లోడు కప్పట్ల కోటకొండ చూసినావులేనా? ఖచ్చితంగా లోడు అయితే. ओके आ रही मैं इस तरफ को हूँ, इसे कहाँ चढ़ा लिया वहाँ जो उतार दो तू, वहाँ ठहर आर में. సరే సార్. నీతో చేసింది ఇంతసేపు అంతా తమాషా. ఓకే, ఇట్లా ఎవరు పిలిస్తే వాళ్ళ బండ్లు ఎక్కితే ఇట్లాంటి ప్రాబ్లం లో పడతారు అని చెప్పేసి మేము తమాషా వీడియో చేసి పెడుతుంటాం.
ఓకే నాకు తెలీదు సార్. అప్పుడు నీ ఫేస్ చూసి ఎక్కిన, లేకుంటే ఎందుకు ఎక్కుతా నేను? నన్ను చూసినావా మరి మంచి చూసి లెక్క, లేకుంటే మంచి అప్పుడే ఒకటే మంచి పిలిచినప్పుడు ఎక్కించుకున్నప్పుడే డౌట్ వస్తుంది. మిగతా వాళ్ళు అడిగినారు వద్దంటున్నావు ఇట్లా అంటున్నావు, అలా మీడియా పడుతుంది నాకు. ఈడ వీడియో ఇది ఏమి లేదు, ఇదంతా కెమెరా డిస్ప్లే స్కానింగ్, ఇది పాటలు వచ్చేది సెట్టింగ్, ఇది వేరు. చూసినా మరి మీడియా వాళ్ళ పెడతా యూట్యూబ్ లో పెడుతున్నారు, నాకు అందుకే ఎక్కినది లేకుండా నేను. మరి సరే ఈడ నువ్వు కూడా ఇంకోసారి చెప్పు, ఇట్లా ఎవరు పిలిస్తే వాళ్ళ బండ్లు ఎక్కొద్దండి అని ఇక్కడ చెప్పు. ఎవరు గుర్తు తెలియని బండ్లలో ఎక్కొద్దండి అని చెప్పు. ఆవిడ వచ్చినాడు ఇద్దరికి. హాయ్ హాయ్. దయచేసి ఇట్లాంటి బండ్లని అమ్మాయికి ఎవరైనా కానీ దయచేసి బండ్లని ఎక్కవద్దండి. టాక్సీ బస్సులోనే వెళ్ళండి. దయచేసి ఆర్టీసీ బస్సు డిపోలోనే ప్రయాణం చేయండి అని మనం ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నా. ఓకే, మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఈ లైక్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్. జై హింద్, జై హింద్, జై ఇండియా, జై ఇండియా. ఓకే అన్న, ఇది వీళ్ళ తరపు నుంచి నీకు గిఫ్ట్. ఓకే తీసుకో. మీ గిఫ్ట్ మీ మంచి ఇచ్చిన గిఫ్ట్. ఇదేంది ఇది, ఇదేంది ఇది ఓఆర్ఎస్ అలా? టెన్షన్ లేదు సార్, తీసారు ఇది. ఆ టెన్షన్ లేదు, తీసారు ఇది. ఇంకా బ్రేక్ ఇదేశారు, బ్రేక్ వేశారు. సార్ లాక్ ఓపెన్ అవ్వు అని చెప్పు. లాక్ ఓపెన్ డోర్, ఓపెన్ ది డోర్, సార్ ఇది ఓపెన్ ది డోర్ అని చెప్పు. లాక్ అండ్ ఓపెన్ డోర్. సుజనా ఓపెన్ చేయను. సుజనా ఓపెన్ చేయి. ఐ లవ్ యూ అను. ఓకేనా? సరేనా, ఈ వీడియో మనది యూట్యూబ్ లో వస్తుంది చూడు. అది ఓపెన్ చేసి చూసుకో, పాడేసావు అది. పాడేయద్దు. ఓకే గాయస్, వీడియో లాస్ట్ వరకు చూసినారు. దీంట్లో ఫన్ వచ్చిందా లేదా కూడా తెలియదు. ఓకే గాయస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.